ఇప్పుడు మనం ధవళేశ్వరం బస్ షెల్టర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పరిస్థితి ఏంటనేది ఒకసారి చూద్దాం. బోర్డు చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ధవళేశ్వరం బస్ స్టాండ్. ఇక్కడ పరిస్థితి ఒకసారి చూడండి, ఎంత దుర్భరంగా ఎంత దారుణంగా ఉందో. ఏ బస్సు కూడా ఇక్కడ లోపలికి రాదు. వచ్చిన ఇక్కడ ఉన్న పరిస్థితి, ఈ డ్రైనేజీలు శుభ్రపరచడం కానీ, ఒకవేళ శుభ్రపరిచిన ఇదిగో బస్సు చూసారా, రోడ్డు మీద నుండే వెళ్ళిపోతుంది, రోడ్డు మీదే ఆగుతుంది. ఇక ఈ బస్ షెల్టర్ ఎందుకు, అదిగో దిగేవాళ్ళు, దీనివల్ల ట్రాఫిక్ జామ్, బస్సు అక్కడే ఆగుతుంది, అక్కడే ఎక్కాలి. ఇదే పరిస్థితి. ఇక్కడ డ్రైనేజీలు శుభ్రం చేస్తున్నారు తూతూ మంత్రంగా, కానీ చూసారుగా గుట్ట అక్కడే ఉంది, తీయట్లేదు. మళ్ళీ ఇది అదలాపంగా మామూలే. ఇక్కడ వచ్చేసరికి మనం ఎక్కడైనా చూడొచ్చు, ఇదంతా కూడా చాలా చెత్త చెదారంతో ఇదే పరిస్థితి. ఈ డ్రైనేజీలపై మూతలు ఉండడం కానీ మరి ఏది కూడా ఇక్కడ లేదు. ఇక బస్సు రావాలంటే కొద్దిగా దానికి కూడా మ్యాండేటరీ ఉంటుంది. చూసారా ఎంత చెత్త చెదారంతో ఎలా ఉందో. ఇక బస్సు, ఏ ఆర్టీసీ బస్సు కూడా లోపలికి రాదు. ఎందుకు రాదంటే రోడ్డు మీదే జనాలు ఎక్కుతారు, ఎందుకంటే లోపలంతా కూడా ఖాళీగా ఉంటుంది. లోపలికి రావడానికి ప్రాపర్ రూట్ లేకపోవడమే దీనికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ డ్రైనేజీని నీట్గా చేస్తే కనుక, సవ్యంగా దీన్ని క్లియర్ చేస్తే ఖచ్చితంగా బస్సులు లోపలికి వచ్చి, ఏదైతే లేడీస్ రోడ్డు మీద వెయిట్ చేస్తున్నారో వీళ్ళ లోపలికి వచ్చి ఈ బస్సు ఎక్కే ప్రయత్నం చేయొచ్చు. బస్సులు కూడా ఖచ్చితంగా రావాలని డిపో మేనేజర్ బోర్డు కూడా పెట్టారు, అది ఎవరో పట్టించుకోవడం లేదు. మీరు చూసారా, ఎండకెండి వానకు తడిసినట్టుగా ఆడవాళ్ళు ఎలా నిలబడ్డారో. ఇక నిలబడలేక ఏ ఆటో వస్తే ఆ ఆటో ఎక్కడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం. అధికారులు స్పందిస్తారో, లేకపోతే పోతే ప్రజలే కదా అని పక్కకు పెట్టేస్తారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. సో మరొక సమస్యతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బస్సు కోసం నడి రోడ్డుపై వేచి ఉన్న విద్యార్థులు దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని, తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.